హాయ్ హలో అండి. ఈరోజు వచ్చి మనం గోంగూర ఎండు మెత్తల్లో పచ్చడి అయితే చేద్దాము. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ధనియాలు అయితే 1.5 స్పూను ధనియాలు అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత 1 స్పూన్ నిండా జీలకర్ర కూడా వేసుకుందాము. 1.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నిండా జీలకర్ర, మెంతులు అయితే 1/2 టీ స్పూన్లో చాలా తక్కువ అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో దింపే ముందు అయితే ఆవాలు కూడా వేసుకుందాము. మనం మెంతులు అన్నీ అయితే వేసుకుంటాము, ఆవాలు కూడా అన్నీ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ వేసుకోండి ఆవాలు కూడా. ఇవి పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టేసిన తర్వాత ఒక కట్ట గోంగూర అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ నెత్తళ్ళు కూడా వేడి నీళ్ళు వేసి ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 7-8 సార్లు అయితే నెత్తళ్ళు అనేది శుభ్రంగా కడగాలి. ఇప్పుడు వచ్చేసి గోంగూర కూడా ఉడకపెట్టుకుందాము. వాటర్ ఏమి వేయనవసరం లేదు. వాటర్ వేయకుండా గోంగూర గిన్నెలో పెట్టేసి సాల్ట్ అయితే 1 స్పూన్ నిండా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ కూడా వేసేసుకొని ఈ ఆయిల్ సాల్ట్తోనే మనకి గోంగూర అనేది మెత్తగా ఉడికిద్ది. చూసారు కదా, కొంచెం మూత పెడతాము. మూత పెట్టేసి గోంగూర అనేది మెత్తగా ఉడకనిద్దాము. ఆయిల్ వేసాం కాబట్టి అడుగు అంటటం అట్లా ఏమి ఉండదు మనకి. కొంచెం వాటర్గా ఉంటేనే బాగుండిద్దండి. కొంచెం ఇట్లా వాటర్గా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకోండి. ఇది చల్లారనిద్దాము. చల్లారేలోపు ఇవి కూడా పొడి చేసి పక్కకు పెట్టుకుందాము. ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా. ఇప్పుడు వచ్చి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పట్టిద్ది. మనకి చికెన్ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కదా, చికెన్ కర్రీకి కానీ చేపల కర్రీకి కానీ అట్లయితే వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 3 లవంగాలు, చిన్న ముక్క వచ్చి చెక్క అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే ఒక 2 రెమ్మలు అయితే వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసిన తర్వాత వెల్లుల్లి ఒక 10, చిన్న ముక్క వచ్చి అల్లం అయితే దంచి అయితే వేసుకోవాలి. మెత్తగా దంచుకోండి, కొంచెం పలుకుగానే దంచుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎండు నెత్తళ్ళు అయితే వేసుకుందాము. ఈ ఎండు నెత్తళ్ళు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. వేడి నీళ్ళలో వేసి మంచిగా క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా అస్సలు ఏం రాదు. ఇప్పుడు వచ్చి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము. సాల్ట్ అయితే వేయలేదు నేను. సాల్ట్ అయితే తర్వాత అయితే వేసుకుందాము. ఇప్పుడు పసుపు వేసాం కదా, మంచిగా ఒక 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోకండి. ఒకసారి మీరు ఎండు నెత్తళ్ళు, ఎండు చేపలు తినేవాళ్ళు అయితే ఈ ఎండు నెత్తళ్ళు పచ్చడి అయితే ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అయితే వేసుకుందాము. ఒక 1/2 స్పూను సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మనకి ఇవి కొంచెం కలర్ మారుతాయి. చూసారు కదా, కలర్ మారి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మంచిగా కలర్ మారుతాయండి. ఇవి మనకి కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి. ఇప్పుడు వచ్చేసి గోంగూర అయితే వేసుకుందాము. గోంగూర అయితే కొంచెం మెదుపుకోవాలి. గోంగూర కొంచెం మెదిపి కానీ లేకపోతే దంచుకొని కానీ గోంగూర మొత్తం వేసేసి మొత్తం ఒకసారి ఇట్లా కలిపేస్తే గోంగూరలో కాస్త ఉడుకుతాయి. మళ్ళీ మనకి చేపలు అనేవి కొంచెం ఉడుకుతాయి. కారం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను నేను. కారం వేసిన తర్వాత ఒకసారి చూడండి కారం అనేది టేస్ట్ అంటే సరిపోయిందా లేదని చూడండి. ఉప్పు కారం అనేది నేను 2 స్పూన్లు వేసాను కదా, వేసిన తర్వాత నాకేం సరిపోలేదు. ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకున్నానండి నేను. 2.5 స్పూన్ అయితే పట్టింది మనకి కారం. కొంచెం గోంగూర పుల్లగా ఉండిద్ది కదా. ఇంకొక 1/2 స్పూన్ అయితే కారం అయితే వేసుకుందాము. సాల్ట్ అయితే మనం ఫస్ట్ గోంగూర ఉడకపెట్టేటప్పుడు వేసాము.
నెత్తళ్ళు ఫ్రై చేసేటప్పుడు కూడా వేసాం కాబట్టి సాల్ట్ అయితే సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ధనియాలు జీలకర్ర పొడి ఉంది కదా, ఆ పొడి అయితే ఒక స్పూన్ నిండా అయితే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ నిండా అయితే వేసుకున్న తర్వాత ఒక కట్టాయి కాబట్టి మనం గోంగూర తీసుకుంది కొంచెమే వేసుకోవాలి పొడి అనేది. ఒక స్పూన్ నిండా వేసుకున్న తర్వాత గరం మసాలా అయితే ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకోవాలండి. చాలా తక్కువే వేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసి చక్కగా ఫ్రై చేసి వేసుకుంటే మన గోంగూర ఎండు నెత్తళ్ళు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్. గోంగూర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లోనే. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుండేది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.